నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2025 డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు అనుకున్నటువంటి పనులు సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఆ పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు రేపటి రోజు అనేది మంచిగా ఉండబోతూ ఉంది అని చెప్పుకోవాలి. మీ పై అధికారుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం అనేది మీరు పొందుతారు. ఎవరితో మీరు మాట్లాడినా కానీ చాలా తక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే దాని వలన మీ సమయం వృధా అయ్యేటటువంటి అవకాశం ఉండబోతోంది. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం మీకు అద్భుతంగా సాగబోతూ ఉంది. జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా మీరు కొత్తగా వివాహమైనటువంటి దంపతులకు ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి ఎంతో మంచిగా ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారాలలో విజయం అనేది మీరు సాధిస్తారు. ఆరోగ్యపరంగా కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే పెద్ద వయస్సు వాళ్లకు చేయించే శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలలో చక్కటి ఫలితాలు అందుకుంటారు. వృషభ రాశి వ్యక్తులు తమ ఫ్యూచర్ కోసం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల కోసం మీరు చేసే ఆలోచనలు ఇప్పుడు తప్పక నెరవేరుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అది మీకు కెరియర్ పరంగా మంచి మేలు చేస్తుంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీ పనుల మీద మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి. గతంలో తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందే సూచన కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా దుర్గాష్టక పారాయణ చేస్తే మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.